గేమ్ చేంజర్పై కొంతమంది పనిగట్టుకుని మరీ ట్రోలింగ్ చేశారని, కక్ష కట్టి నెగిటివిటీ స్ప్రెడ్ చేశారనే ఆరోపణలు గట్టిగానే వినపడ్డాయి. ఎందుకంటే సినిమా థియేటర్లో ఆడుతుండగానే లోకల్ కేబుల్ టీవీలో పైరసీ, హెచ్డీ ప్రింట్ ప్రసారం చేయడం, బస్సుల్లో సినిమా వేసేయడం ఇలా అన్నీ ఆ అనుమానాలు నిజమే అనేలా చేశాయి. ఇక ట్విట్టర్ సహా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు గేమ్ చేంజర్పై ట్రోల్సే దర్శనమిచ్చాయి. రీసెంట్గా ఈ ట్రోలింగ్కి ఫేమస్ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ని కూడా వాడేశారు. గేమ్ చేంజర్ చూద్దామని టికెట్ తీసుకుని వెళ్తే థియేటర్ మొత్తం ఖాళీగా ఉందేంటి అంటూ అన్వేష్ చెప్పిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలానే డాకు మహారాజ్కి వెళ్తే థియేటర్లో జనం ఉన్నారంటూ అన్వేష్ ఇందులో చెప్పాడు. ఈ వీడియోని షేర్ చేస్తూ గేమ్ చేంజర్ పరిస్థితి ఇది అంటూ యాంటీ ఫ్యాన్స్ పోస్టులు పెట్టారు. దీంతో ఈ ట్రోలింగ్పై అన్వేష్ తాజాగా ఓ క్లారిటీ ఇచ్చాడు. నాకు సినిమా నచ్చింది. గేమ్ చేంజర్ సినిమా చూసా, చాలా బాగుందని చెప్పాను. నాకు నచ్చింది, ఎందుకంటే సూపర్ బాగుంది. కానీ ఈ ట్రోలింగ్ ఎలా చేస్తున్నారంటే అవన్నీ వదిలేసి చిన్న చిన్న ముక్కలు పెట్టుకుని నేనేం చెప్పాను వినకుండా ట్రోలింగ్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో తెగ ట్రోల్ అవుతుంది. చెప్తున్నా, సినిమా నాకు నచ్చింది, చూడదగిన సినిమా, సమాజ బాధ్యత చూపించిన సినిమా. మళ్ళీ చెప్తున్నా, రామ్ చరణ్ గారిని నేను ఉక్రెయిన్ దేశంలో కలిశా. చాలా మంచి వ్యక్తి, నాకు వీడియో కూడా ఇచ్చారు. చాలా గౌరవించదగ్గ మనిషి. పాపం ఈ ట్రోలింగ్ అలా చేయకూడదు, తప్పది, చాలా తప్పు. నేనేం చెప్పాను అది చూపించండి. నేను ఏం చెప్పాను? సినిమా బాగుందని చెప్పాను, అది ఎవరూ చూపించట్లేదు, అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది అంటూ అన్వేష్ ఇందులో చెప్పాడు. తాను చేసిన ఓ వీడియోని పూర్తిగా చూడకుండా అందులో నుంచి కావాల్సింది మాత్రమే ఎడిట్ చేసి మరీ ట్రోల్స్ చేస్తున్నారంటూ అన్వేష్ ఆరోపించాడు. తాను సినిమా బాగుందనే చెప్పానని, అది ఎవరూ చూపించట్లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా అన్వేష్ క్లారిటీ ఇస్తూ చేసిన ఈ వీడియోని రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికైనా నెగిటివిటీ పెంచే ప్రయత్నాలు మానుకోవాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు.